సాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం గర్వించదగిన మహోన్నతమైన వ్యక్తి. అపారమైన జ్ఞానం కలిగినటువంటి ఒక శిఖరం. ఆయన గురించి మాట్లాడేంత గొప్ప స్థాయి నాకు లేదు గాని ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ పిహెచ్డి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా 15 ఆగస్టు 1947 నుంచి సెప్టెంబర్ 1951 సంవత్సరం మధ్యకాలంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మనందరికీ సుపరిచితులు. 1891 ఏప్రిల్ 14లో జన్మించినటువంటి మహోన్నతమైన వ్యక్తి 1956 డిసెంబర్ 6న కన్నుమూశారు. ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ శిల్పిగా మనకు తెలిసిన విషయమే. ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి డాక్టరేట్ పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేసిన మహానుభావుడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశారు. తరువాత భారతదేశ స్వాతంత్రం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్నను ఇతనికి మరణానంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచినటువంటి నాయకుడు. ఇతను చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటారు. 2012 సంవత్సరంలో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో అతను మొదటి స్థానంలో ఎంపికయ్యాడు. విద్యాభ్యాసము బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912 సంవత్సరంలో బిఏ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యారు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో 10 ఏళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. 1915లో ఎంఏ, 1916 సంవత్సరంలో పిహెచ్డి పట్టాలను పొందాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే 10 ఏళ్ల తర్వాత ది ఎవాల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సెస్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురితమైంది. 1917లో డాక్టర్ అంబేద్కర్గా స్వదేశానికి, అంటే మన భారతదేశానికి తిరిగి వచ్చారు. అప్పటికి అతని వయసు కేవలం 27 ఏళ్ళు. ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలకి వారికి ఆశ్చర్యం కలిగించింది. మహారాజా సయాజీరావు సంస్థానంలో సైనిక కార్యదర్శి అయ్యాడు. కానీ కార్యాలయంలో నౌకర్లు కాగితాలు అతని పళ్ళపై ఎత్తేసేవారు. కొల్హాపూర్ మహారాజు, సాహు మహారాజు అస్పృశ్యత నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ మూకానాయక్ అనే పక్ష పత్రికకు సంపాదకత్వం వహించాడు. సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్ను పై చదువుల కొరకు విదేశాలకు పంపించాడు.
32 సంవత్సరాల వయసులో డాక్టర్ అంబేద్కర్ బార్ అట్లా కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి పట్టాలను పొందాడు. కానీ కార్యాలయంలో జనులు కూడా అతనిని అస్పృశ్యుడిగా చూశారు. ఇంకా వ్యక్తిగత జీవితం. అంబేద్కర్ తన 56వ ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలు, ఉపన్యాసాలు. సౌత్ బరో కమిటీకి డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన వాగ్మూలం ఆయన రాజకీయ రచనల్లో మొదటిది. మహారాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ఉపన్యాసాలను వివిధ సంపుటంలో ప్రచురించింది. 1994లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంపుటాలను తెలుగులో అనువదించి ప్రచురించింది. భారతదేశంలో కులాలు, వాటి విధానాలు, పుట్టుక, అభివృద్ధి, 11 ఇతర వ్యాసాలు. ఇలా అనేకమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రచనలను చాలా పుస్తకాల్లో ప్రచురణలు జరిగాయి. ఇంత మహోన్నతమైన వ్యక్తి గురించి మనం ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. ఎన్ని తెలుసుకోవాలంటే ఎన్ని దినాలైనా సరిపోదు. రాజ్యాంగం, మన భారతదేశానికి దిక్సూచి అయినటువంటి భారత రాజ్యాంగాన్ని రాయడంలో ఆయన యొక్క పాత్ర అత్యద్భుతం, అమోఘం. తన చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని తను విద్యావంతుడిగా, గొప్ప జ్ఞానిగా, ఇంత మహోన్నతమైన వ్యక్తి మన భారతదేశంలో ఉండటం, మన భారతదేశంలో జన్మించడం మనందరికి ఎంతో గర్వకారణం. ధన్యవాదాలు.